చూస్తున్నాను. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం పెరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితులలో ఒకప్పుడు మరి నాగరికం తెలియకపో అనొచ్చు, తెలిసి అనొచ్చు. అప్పుడు భార్యాభర్తలు అంటే అందరూ ఉమ్మడి కుటుంబం ఉండడం చేత అత్తమామ చెప్పినట్టుగా వినటము, భర్త చెప్పినట్టుగా వినటము, సమాజంలో మళ్ళీ భర్తకు దూరంగా ఉంటే ఒక విచ్ఛిన్నమైనటువంటి ఆలోచనతో అప్పుడు అనిమనిగా ఉండేవాళ్ళని చెప్పుకుంటూ పెరుగుతున్న సామాజికం వల్ల మరి సమాజంలో అవేర్నెస్ రావటం వల్ల మహిళలు అంటే ఎక్కువగా కూడా మరి స్వాతంత్రంగా బతుకుతున్నట్టుగా కూడా అనిపిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. కోర్టు మెట్లు ఎక్కే వాళ్ళు కూడా చాలా ఎక్కువనే ఉన్నారు. మరి ఈ రకంగా చట్టాలు కూడా వాళ్ళ వైపు ఉండటం వల్ల మరి భరణం చట్టం కావచ్చు, మరి వివిధ రకాల చట్టాలు కావచ్చు, అంటే ఒక్కొక్క చట్టం అంటే మహిళలకు అనుకూలంగా ఉందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మహిళలను వేధిస్తున్నా కూడా ఇన్ని చట్టాలు వస్తున్నా కూడా మహిళలను వేధించే వాళ్ళు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం మనం భార్యా బాధితుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బాలాజీ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఎందుకు ఈయన సంఘం పెట్టారు, ఆయన ఫస్ట్ బాధితుడైన భార్యకు మరి ఎలాంటి బాధితుల వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో స్వాతంత్ర భావాలు పెరిగిపోయినాయి, ఎక్కువగా నాగరికత పెరగడం, చదువుకోవడం వల్ల ఆ భావంతో ఇబ్బంది పడుతున్నారంట పురుషులు. అవునండి, పక్కన సార్. సో మరి అమ్మాయిలు కానీ మహిళలు బయటకు వచ్చి స్వాతంత్రంగా వివరిస్తే మరి పురుషుడికి ఎందుకు ఇబ్బంది? ఇక వాళ్ళని వంటగదికి ఉండాలంటారా? వంటగదిగా ఉండమంటలేదండి. ఇప్పుడు సంవత్సరం అన్నాక సారక బాధలు కామన్ అండి. ఓకే, అయితే మేము కలిసి ఉండమని చెప్తున్నామండి. ఇప్పుడు ఒకవేళ ఇడిపోవాలనుకున్నప్పుడు ఒక భర్త లక్షల కోట్లు ఎందుకు ఇవ్వాలి? చాలా మంది అసలు ఎందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి అనేది అది వాళ్ళ యొక్క సమస్య అండి. చాలా చాలా చిన్న సమస్య. అంటే ఇంకా కూడా పురుషులకు భర్త స్నానం చేసినప్పుడు ఉడికి నీళ్ళు పెట్టడం, భర్త స్నానం చేసినప్పుడు యూట్యూబ్ లో కూడా పెట్టారు కదండి. ఒక మహిళ మరి ప్లేస్ మనం చెప్పకూడదు, వేడి నీళ్ళు పోయడం, తర్వాత భర్త మీద ఎన్నో ఒక్కటి జరుగుతుంది ఇబ్బంది. 99 పురుషులు చేస్తారు కదా, 99 పురుషులు చేస్తే బాధ్యత లేదు కానీ ఒక్కరు చేస్తేనే ఇప్పుడు ఒకళ్ళకి వద్దరు కాదండి. సరే భర్త చేస్తుంటే ఏ మహిళా సంఘాలైనా సరే వదులుతున్నాయా? మా దగ్గర న్యాయం ఉంది, మరి మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము వెళ్తున్నాం. ఎవరు మాకు న్యాయం చేస్తలేదా? న్యాయం ఎక్కడదండి? మీరు ఎన్నో ఒకటి జరుగుతుంటే అడ్జస్ట్ కావచ్చుగా. ఎంతసేపు ఉన్నాయి ఇప్పటిదాకా ఈ సమాజంలో చూపించండి సార్. మహిళలు మీరు అన్నది కరెక్ట్ చూపించండి. ఈ రోజు మీరు కోర్టుకి వెళ్తే 95% 498లు ఎంసీలు డీవీసీలు హింసించట్లేదు అంటావా పురుషులు? మీరు తాగొచ్చి కక్కితే ఎత్తిపోస్తారు, మీరు తాగొచ్చి టాయిలెట్స్ పోసి ఎత్తిపోస్తారు. మీరు లేట్ నైట్కి వస్తే పన్యావే అని తలుపు కొడితే ఇంకా లేవట్లేదే, ఊరూరు లోపల ఒకదాని ఉన్నవాడిని మీరు హింసిస్తే కొడతారు. ఇవన్నీ చేస్తే అంటలేదండి. అలాంటి వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తామండి, లేడీస్ అండి. ఇప్పుడు నిజంగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మా దగ్గర ఆశ్రయించడానికి మీకు 100% మేము వాళ్ళకి కూడా మేము వర్క్ చేస్తామండి. పుట్టేటప్పుడు ఆడపిల్ల మగబిడ్డని చూసి అట్లా చంపేస్తారు, మధ్యలో కీచకులు మళ్ళా చంపేస్తారు. కీచకులు మళ్ళీ లాస్ట్ కు పెళ్లి చేస్తే వరకట్న వేధింపులు, ప్రేమిస్తున్నాడు ఏమడి ప్రేమించి పెళ్లి చేసి వరకట్న ఎవరమ్మన్నారు? వరకట్నం ఇస్తే కట్నం ఇస్తే తప్పన్నారు. ఏదండి మేము కట్నం ఇచ్చాం చెప్పుకున్నారు. ఏదైనా ప్రభుత్వం ఎక్కడ యాక్షన్ తీసుకుందని అట్లా కట్నం ఎవరమ్మన్నారు? కట్నం ఒక అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. మాకు 1000 కోట్లు ఉంది, మీరు మాకేమి ఇస్తారు, లేకపోతే మీరు మేమని చెప్పానండి. కట్నం ఎవరమ్మన్నారు? కట్నాలు తీసుకురా, కట్నాలు తక్కువ తీసుకొస్తే ఒక చూపు, ఎక్కువ తీసుకొస్తే అదే సార్. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి. మా అమ్మని చేసుకోవట్లేదు, మేము కట్నం ఇవ్వకపోతే చేసుకోవట్లేదు కాబట్టి మా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళండి. అంతేగాని కళ్యాణ లక్ష్మి ఇస్తుంది కదా పెళ్లి పేరుతోటి, షాదీ ముబారక్ ఇస్తుంది. అన్ని మీరే చెప్తుండే ఇంకేం చెప్తామండి? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఇది నాది కాదని మీకు ఇచ్చినప్పుడు రెండోసారి మీకు ఆశ కలుగుద్ది కదా ఇంకోటి తీసుకోవాలని. అక్కడ కూడా అదే జరుగుతుందండి. అసలు ఎవరమ్మన్నారు? ఇప్పుడు నాకు 4 కొడుకులు, ఒక కూతురు ఉంది అనుకో, కొడుకులకు 2-3 ఎకరాలు ఇచ్చినప్పుడు కూతురు కూడా ఒక 1/2 ఎకరా అలా ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇంకా ఎక్కువ తీసుకురా. అది మీరు ఒక తండ్రిగా మీరు పిల్లలకి ఇచ్చే బాధ్యత మీకు ఇష్టమైతే కొంతమందికి ఇస్తున్నారు, ఇష్టం లేకపోతే ఇవ్వట్లేదండి. ఇప్పుడు భార్య బాధితులు అయిన తర్వాత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఇప్పుడు తండ్రి వచ్చే ఆస్తులు కూడా రానెత్తలేదండి. కాదండి, మీ పురుషులు 99% మహిళలు అనిమణిగా ఉంటే ఒక్కరో ఇద్దరు అయితే బాధితులు. అదే సార్ చూపించండి సార్, 1-2 ఉన్నారా లేకపోతే 100? ఎందుకంటే మహిళలు ఒప్పుకున్నారు కదా 100% 75% బాధితులు ఉన్నారని
కొన్ని మహిళా సంఘాలు చెప్తున్నాయి కదా. పురుషులు బయటకు రావట్లేదా? అవునండి, అంటే మహిళలే బయటకు వచ్చి అవును. మిమ్మల్ని కొడుతుండ్రు. అవునండి. ఇప్పటి వరకు ఏ పురుషుడన్నా సిగరెట్ తో కాల్స్తే ఆ లేడీ బాధితుడు ఉండవాడన్నా? ఎందుకు లేరండి, యా? చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతే తేడా. ఆడదైతే నేను అనకూడదండి, నాకు ఇక్కడ కాల్చాలి అక్కడ కాల్చాలని చూపించుకుంటుందండి. ఇప్పటికి కూడా మగాడైతే చూపించుకోవాలి, అంతే తేడా. ఈ అరాచకంగా ఉన్నారండి, పురుషులను కూడా కాల్చిన వాళ్ళు ఉన్నారండి. బయటకు రారండి, బయటకు వచ్చి చెప్పుకోలేరు కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారండి, చెప్పుకుంటారా అంటారా? అక్కడ క్వశ్చన్ మార్కులోనే మేము బయటకు వస్తే మాకు న్యాయం అక్కడ జరుగుతుంది. అసలు చెప్పుకోవట్లేదా? ఎక్కడండి? ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, ఇప్పుడు 498 పెట్టుకోవచ్చు అన్నారు పురుషులు కూడా. ఏంది ఆ సెక్షన్ ఏంది? 498 ఇప్పుడు మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి పెట్టుకోవచ్చు అన్నారు. పెట్టారు. ఏదండి ఇదేమో కిందకి వెళ్తుందండి, లేడీ పెట్టేది పైకి వస్తుందండి, అంతే. అంటే ఏం చెప్పినా సరే నన్ను బాధ పెడుతున్నా కూడా వాళ్ళు వినట్లేదా? వినట్లే కదండి. వెంటే మాకు సంఘం ఎందుకండి, మాకు సంఘాలు అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు బాధ? మేము ఏ విధంగా ఎదుర్కొన్నామంటే మాది చాలా పెద్ద సమస్య అండి. మాకు సిపిఎం వచ్చారండి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంలో వచ్చారండి, మా ఇల్లులో అన్ని కబ్జా చేశారండి. చాలా మంది నష్టపోయండి. ఈ ఏళ్ళ కూడా వాళ్ళు చేసిన దాని గురించి ఇంకా నష్టపోతున్నాం. మహిళా సంఘం మీరు మీ భార్యతోటి ఇబ్బంది పడ్డారు? అవునండి, పడ్డాం. ఎన్ని సంవత్సరాల్లో మీ పెళ్ళి? నాకు 2004లో మ్యారేజ్ అయిందండి. 2006లో అయ్యింది. అవునండి. 2000 తీసుకురా? మేము కట్నం తీసుకోలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లవ్వా? లేదండి, అంటే మీకు అరేంజ్ మ్యారేజ్ అండి. అంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టింది? నాకు చాలా ఇబ్బందులు అండి. నేను బిజినెస్ చేసేటండి. చేసినప్పుడు నాకు ఇంకా అదే అది వదిలించుకున్న తర్వాత మళ్ళీ చెప్పుకున్నాం అనుకోండి, మళ్ళీ స్టార్ట్ అవుతాయండి మా బాధలు. నేనే అది ఇప్పుడు మీరు బాధితే ఫస్ట్ మీరు కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు ఆమెతోటి? ఒక 3 years. ఓన్లీ 3 years. అంటే ఆమెతో గడిపే వాళ్ళ లేకపోతే మీరు బయట తిరిగే వాళ్ళ? మీ మగవాడిని నాకు స్వాతంత్రం ఉందని, నా ఇష్టం ఉన్నప్పుడు ఇంటికి వస్తా? అయ్యో అలాగా సార్, ఇప్పుడు బిజినెస్ పెట్టుకున్నాక నాకు స్వతంత్రం ఉందన్నా కుదరదండి. ఎందుకంటే బిజినెస్ ఇక్కడ లాస్ అవుతాడు మనం. ఎంతసేపు మనం షాప్లో కూర్చోవాలి. షాప్లో కూర్చోవాలి. మీరు బిజినెస్ మైండ్గా చూశారు కనుక మీరు సంసారానికి పనికిరారని అన్నదా? బిజినెస్ కాదండి, ఆమెకి ఎంతసేపు కూడా మనీ మైండ్ అండి. మనీ మీరు చేస్తుంది. అవునండి. ఇప్పుడు అవకదావు ఇప్పుడు పెట్టగానే డెవలప్ అయిపోతుంది కదండి. 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం క్లాస్ నడుస్తాను, అది అందరికీ తెలిసిందేనండి. శారీరక సంబంధాలు బాగానే ఉన్నాయా? లేదండి. ఆమె వారం రోజులు అత్తారింటికాడ ఉంటే 4 నెలలు 5 నెలలు పుట్టింటికాడ ఉండేదండి. అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా? మీ అనుమానం ఉన్నది అప్పుడు? నాకు అలాంటి అనుమానం ఏం లేవు. అంటే మరి ఎందుకు మీరు అంటారు కదా అక్కడ పోవడానికి? ఎందుకు అనేది ఆమె మైండ్లో ఏముంది మనకి ఏం తెలుస్తుందండి. మీ మైండ్లో ఏముందని నేను చెప్పగలను. చెప్పలేదా మీకేమి? చెప్పరు కదండి, చెప్పకుండా చేస్తూనే ఉంటారండి అలా. మీరు మరి ఈ సఫర్ అవుతున్నారు, ఈ విధంగా బాధాతున్న డిస్కషన్ ఏం చేయలేదా? అదే 2-3 సార్లు పెద్ద మనుషులు కూడా కూర్చున్నామండి. అంటే మీ దగ్గర వారం రోజులే ఉండేది? వారం 10 రోజులు అండి. 10 రోజులు. మళ్ళీ నెక్స్ట్ పుంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళేవారండి. అంటే అమ్మ నాన్న అంత ప్రేమ అనుకోవచ్చా మరి ఆమెకు? అవి మనం చెప్పలేమండి, ప్రేమ లేకపోతే. మీ దగ్గర వారం ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉందంటే అనుకో. కరెక్టే సార్. ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి, ఒక 6 నెలలు ఉంటుంది, 7 నెలలు ఉంటుంది, తర్వాత సంవత్సరం. ఇప్పుడు ఎంతమంది చేస్తలేదండి. అంటే అమ్మా నాన్న ప్రేమను నువ్వు మరిపించలేకపోయావు అనుకోవచ్చా మరి అట్లన్నా? ఎందుకు మరిపించలేమండి? ఎంత మరిపించాలన్నా నేను మర్చిపోనా, నా ఇష్టం. అంటే ఇప్పుడు నిన్న కాకినాడలో కూడా బిజినెస్ పెట్టుకున్నాను. రమ్మంటే రానంటే మనం ఏం చేయగలమండి? ఎందుకు రాబో అన్నట్టు 10 మందిలో పెట్టారా? అడిగామండి. అడిగితే నేను తల్లిదండ్రులు చెప్పారు. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుందా? అవన్నీ మాకు ఏం తెలుస్తాయండి. అంటే మామూలు మిమ్మల్ని చూసిందా చూడలేదా? చూసామే. ఓకే అన్నదా? అందరి ముందు ఓకే ఓకే. అయితే ప్రాబ్లం వల్ల వచ్చింది ఇక్కడ మీ దగ్గర ఉండకపోవటమేనా? నా దగ్గర కాదండి. ఫస్ట్ అమ్మాయి కేసు పెట్టి నేను. అంటే మీ అమ్మ నాన్న ఉండరా? ఇప్పుడు లేరండి. అప్పుడు వాళ్ళ టార్చర్ ఏమన్నా? లేదండి, వాళ్ళ టార్చర్ ఏం లేదు. మా మదర్ ఏమో షుగర్ పేషెంట్, మా ఫాదర్ ఏమో హార్ట్ పేషెంట్ ప్లస్ షుగర్ పేషెంట్. అంటే మీరు మీ అమ్మ మాటలు ఏమైనా వినేవాళ్ళు ఏమో మరి? లేదండి, మామూలుగానే ఉండేవాళ్ళు అండి. మీరు ఇండిపెండెంటే? లేదండి, జాయింట్గానే ఉండేవాళ్ళు. నేను మీ అమ్మ మాటలు విని ఆమె టార్చర్ అసలు టార్చర్ అంటే మాకు ఎప్పుడు తెలియదు. ఇంకా తల్లిచాటు పిల్లగాడివేనేమో. ఇంకా అన్ని మాటలు మీరు చెప్తుండే మేమేం చెప్తామండి? ఇప్పుడు తల్లిచాటు మాటలే. తల్లిచాటు అంటే మీరు ఎలాగా తల్లి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి అన్నట్టు చెప్తున్నారు. మీరు అలాంటప్పుడు మరి భార్య చాటు భర్త కాకపోయారా? ఈ రోజుల్లో 99% భార్య చాటు ఉండాలని కోరుకుంటారండి. భార్య తల్లిదండ్రులు అంతే కదండి, సెక్షన్ అండి. ఇప్పుడు
ప్రభుత్వం ఇద్దరు సరి సమానం అంటున్నారు. సరి సమానం చూపించమని ప్రభుత్వం చూపించమంటున్నాడు మేమండి. ఓకే, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటాం కానీ ప్రభుత్వం చూపించమంటున్నాం. ఎట్లా చూపెట్టాలి? ఎట్లా చూపెట్టాలంటే చూపెడుతుంది కదండి. దేశ చట్టం అంటున్నారు, ఆ చట్టం అంటున్నారు, ఈ చట్టం అంటున్నారు. పురుషుడికి ఏదైనా చట్టం ఏది ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతలేదు. పురుషుడే రాజ్యాంగాన్ని పరిపాలిస్తుండ పురుషుడికి ఇప్పటికి మహిళలకు చూపిస్తారా? చూపిస్తారా మాకు? రాజ్యాంగం రాసింది పురుషులే. ఇప్పుడుదా కాదు సార్, ఇప్పుడు చూపిస్తారు. పురుషులే ఎవరు అత్యధిక సర్పంచులు అంటే ఎమ్మెల్యేలు మహిళలు లేరా? ఎంపీలు మహిళలు లేరా? ఎంతమంది అండి? ఎంత 99 ఎంతమంది కాదండి, 33% ఇవ్వాలి. ఇంకా పార్లమెంట్ లో బిల్లు రాలేదని వాళ్ళు బాధ. అవును సార్, ఇది ఉంటేనే వస్తున్నారండి. సభలలో సభలకు ఇంకా స్థానమే లేదని. అయ్యో, మీరు ఎక్కడో పాతకాలంలో ఉన్నారు సార్ మీరు. ఇప్పుడు వాళ్ళకి పవర్ ఉందంటారా? ఎందుకు లేదండి? లేదని ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉర్రండి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉర్రు? అవునండి, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. పై వాళ్ళకి పలానా క్యాండిడేట్ పవర్ఫుల్ ఉన్నారంటే తీసుకుంటారు. ఇప్పుడు ఆ పై వాళ్ళ మెంటాలిటీ మాకేం తెలుస్తుందండి? మీ మీద ఎప్పుడు కేసు పెట్టారు? నా మీద 2008లో పెట్టిందండి. ఏం కేసు? 498 పెట్టింది. 2003లో మీ పెళ్లి? 2004లో మ్యారేజ్ అయింది. 3 సంవత్సరాలు ఉంది. 2008 ఫస్ట్ కేసు. మీతో 3 సంవత్సరాలు కాపురం చేసినారు అంటే 4 నుంచి 2007 వరకు 1 ఇయర్ గ్యాప్. అంటే అటు ఇటు పోవటం, మధ్యలో డిస్కషన్. ఏ కేసు పెట్టింది మీ మీద? 498 అండి. అదే గృహహింసనా? గృహహింస అండి. గృహహింస. మరి అంత బాధ పెట్టేవాళ్ళ నిజంగా మీరు? బాధ పెడితే మాకు ఏమైనా టైం ఉండి వస్తే బాధ పెడతామండి. మాకు ఎంతసేపు కారణం ఏందని ఈ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏం అడగలేదా? కారణం ఏంటి? మమ్మల్ని ఏమో అడగరండి. తీసుకుపోయి పొక్కల పడంటే దొరకాలి అంతే, దొరికితే అయిపోయినట్టు ఫినిష్. ఎన్ని రోజులు ఉన్నారు? నేను సబ్ జైల్లో 4 రోజులు ఉన్నాను. అంటే మాకు గురువారం అరెస్ట్ చేశారండి. శుక్ర, శని, ఆది, సోమవారం బయటకు వచ్చామండి. ఆ గృహహింస చట్టం ఒకటేనా ఇంకేమైనా జోడించారు? చాలా ఉన్నాయండి. గృహహింస, ఎంసీ, డివిసి, తర్వాత మేము చేయనివ్వకపోయినా చేయని ఇచ్చినట్టు సృష్టించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దగ్గర మీ మీద ఎస్సీ ఎందుకు పెట్టారు? కావాలి కదండి, వాళ్ళకి రావాలి మార్గం రావాలంటే కేసు పెట్టాలి. మొత్తం నేనండి ఈ మొత్తం కలిపి 12 రకాల కేసులు పెట్టింది. మీరు చేసుకున్న భార్య మీ క్యాస్ట్ కదా? మా క్యాస్టేనండి. మరి వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఎట్లా? ఎస్సీ ఎస్టీ అంటే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మా నాన్నగారు సంపాదించుకున్న చేను వాళ్ళకి ఇచ్చినట్టు మగతకి ఇచ్చినట్టు సృష్టించి చేశారండి అవి. మీరే లాయర్ అయిపోయినట్టుంది దాదాపు. మేము ఎందుకు లాయర్లు అయిపోతాం? ఈ కేసులన్నీ స్టడీ చేసి మేము ఎందుకు లాయర్లు అయిపోతాం చెప్పండి. అంతేనా? మరి ఎట్లా అందులో నుంచి ఎలా తేరుకున్నారు? అసలు ఆ కేసులో తేరుకున్నారంటే పైసా మొత్తం ఎవరికైనా కావాల్సింది పైసానే. లక్షల కోట్లు ఇస్తేనే సుఖపడతారు వాళ్ళు. లక్షల కోట్లు ఇవ్వనంత వరకు మేము కోర్టులు అమ్మట, పోలీస్ స్టేషన్ అమ్మట మేము తిరగాలి. అంటే మీరు బాగా సంపాదించట్లేదని ఆమె వెళ్ళిపోయిందనే ఆరోపణ? అదే సార్ నేను చెప్పేది. ఆమె మైండ్లో ఏముందని మనకు తెలియదు. చెప్పరు కదండి. ఇప్పుడు షర్ట్ ఉందండి, గుంజుతాను, గుంజి పిండుతామా లేదా? అంటే నీకు ఇదే అదే టైప్ అండి. విడాకులు ఇచ్చారా లేదా? అయిపోయిందండి, విడాకులు అయిపోయింది. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. అంటే మీ ఆస్తి మొత్తం అంటే ఇచ్చారా? సగం సగం లెక్కిస్తుండే. మొత్తం మీద 9 లక్షలు అయిందండి. నాకు ఒక కొడుకు అండి. ఆమెతోటేనా? ఆమెకు ఒక కొడుకు. ఇద్దరికి మనకు లైఫ్లో సంబంధం లేకుండా లోకదళ ద్వారా విడాకులు తీసుకున్నామండి. మెయిన్ ఆరోపణ ఏంది? ఆరోపణ ఏం లేకుండా ఆరోపణలు ఉండవండి. వాళ్ళు చెప్పి దాదాపు విడాకులు కావాలంటే ఒక ఆరోపణ చేయమంటారు. ఫస్ట్ ఆరోపణలు అంటే మేము చూపించామండి. అక్కడ 12 రకాల కేసులు ఉన్నాయని ఆ విడాకుల దాంట్లో రాసామండి. జడ్జి గారు కూడా చూసుకున్నారండి. అదే కోర్టులో 6 రకాలు 7 రకాల కేసులు ఉన్నాయండి. మరి జడ్జి గారు ఏం చేస్తారండి? పిండుతుంటేనే అవును ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆయన కూడా చేసేసి. ఎన్ని సంవత్సరాలు పట్టింది విడాకులకు? విడాకులు అంటే నేను 2016లోనా డేట్ నాకు ఐడియా లేదు. 2014 ఇప్పుడు వేసామండి. 2 years పెట్టిందండి. 2 years పెట్టిందండి. బర్ణం లాంటిది ఏమైనా లాగారా ఆ మధ్యలో? బర్ణం అయితే నా దగ్గర అంత అమౌంట్ లేదండి. తర్వాత చేస్తారు కదా, బర్ణం కూడా ఉంటుంది కదా. అదేనండి ఎంసీ మొత్తం రకాల కేసులు వేసారంటున్నాను అన్ని. అసలు ఇక చట్టాన్ని మొత్తం బాగా మీ మీద వాడారు. బాగా మామూలు కూడా కదండి. జైలుకు పోయింది ఎన్ని రోజులు అన్నారు? 4 రోజులండి. 4 రోజులు ఓన్లీ 4 రోజులు. 4 రోజులు తర్వాత బయటకు వచ్చాక ఇంకా మేము ఇంకా ఈ సంఘం స్టార్ట్ వెళ్ళామండి. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం, మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళాం. మా వాళ్ళ కాదంటే మా వాళ్ళ కాదని అన్నారండి. ఆ కేసులు అనగానే చేతులు ఎత్తేస్తారా? కేసులు అనగానే మరి ఎత్తేయడం కదా. ఎందుకంటే నేను ఇలాగంటున్నా, నిన్ను దయచేసి నేను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. చెప్పండి. అయ్యో అంటే మన మీడియాలో కాకుండా ఇంకా సోదరి మళ్ళీ అందరూ చూస్తారు కదండి, వాళ్ళకు కూడా ఒకటే నా విజ్ఞప్తి అండి. చెప్పండి.
ఒక భార్య 2 కన్నీళ్ళ బొట్లు కారుతులకి ఆ భర్త దగ్గర ఎంత న్యాయం ఉన్నా సరే న్యాయం ఇటు అయిపోతుంది అండి. అంటే ఏడుపుస్తే అయిపోతుంది అంతే కదండి. ఒక ఏడుపు అన్ని సమస్యలు అన్ని సమస్యలకి ముగింపు అదేనండి. అందుకే దాని పేరు మేము వగలాడి ఏడుపు అని పెట్టాము. దాని పేరు అండి ఒకలాడి ఏడుపు. అవునండి. ఆ వగలాడి ఏడుపు ఏ లేడీ అని ఏడ్చిందంటే మొత్తం జనాలందరూ కరిగిపోతారు అనమాట. ఆ భర్త దగ్గర ఎంత న్యాయం అన్నా నువ్వేరా 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 నువ్వేరా. దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నువ్వే అదుపులో ఉంచుకోలేదు, మొదటిసింది బాగా వదిలిపెట్టావు, ఫ్రీడమ్ ఉంచావు, నువ్వు సరిగ్గా నొక్కు పెడితేనేమో మీలాంటి వాళ్ళు ఎందుకు నొక్కు పెట్టావు అని అడుగుతారు. ఫ్రీడమ్ వదిలితేనేమో అలాంటి వాళ్ళేమో ఎందుకు ఫ్రీడమ్ వదిలేవు అని మొదటి నుంచి నువ్వు అట్లా వదిలేవు కనుక ఇలా నెత్తిరెక్కి కూర్చుంది అంటారు. అంతేనా? ఏదైనా ఫిట్టింగ్ పడేది మగాడికే, భలే ఏది భర్త. ఏమనిపించింది మీకు ఈ సిచ్యువేషన్లో? ఏమనిపించింది ఏముందండి, దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని. దేవుడు చూపిస్తారండి, ఎక్కడ చూపిస్తారా? మాట చూపిస్తారా? దేవుడు అనేవాడండి మన మనసులో అనుకోండి తప్ప దేవుడు చేంజ్ చేయడండి. జనరల్గా ఆయన కూడా తప్పించలేడు అనుకున్నారా? తప్పించలేడు ఏముందండి. ఇప్పుడు దీని అందరికీ మూల కారణం ఏంటండి, కొల్ల వర్తక అన్ని రకాల వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. నాగరికి మహిళా సంఘాలకి, మహిళలకు కూడా సంఘాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అందరికి సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సంఘం లేని ఎవరికి? పురుషులే కాదండి, భార్య బాధితులకు. ఇప్పుడు సరే కేసు పెడితేనే బాధితుడా అని నన్ను చాలా మంది అడుగుతున్నాను. కేసు పెడితే బాధితుడు కాదండి. ఇంట్లో లేడీ హెరాస్మెంట్ పడే ఒక్కడు కూడా భార్య బాధితులు లెక్కలోకి వస్తారు. ఓకే, ఏ హెరాస్మెంట్ లేడీస్ ఒక 4 చెప్పండి మాకు. అందాదా మాకు కూడా తెలియదు. మేము ఇంకా ఏముందండి, ఇప్పుడు బయట నుంచి మగవాడు కష్టపడతాడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఏమవుతుందండి? ఇంకా గ్లాస్ మీరు ఇంకా కూడా అంటే పురుషాధిక్యమేనా? పురుషాధిక్యం కాదండి, నేను ప్రేమ చూపించమంటున్నా సార్. మీరు పురుషాధిక్యం చాలా తప్పదు. బయటకు రాగానే నీళ్ళు అంటున్నావు, స్నానం చేస్తే తువ్వాలంటున్నావు, తువ్వాలంటే చాయ్ అంటావు. నువ్వే ఆ పని చేయొచ్చు కొన్నాళ్ళు. అర్థం కావట్లే. చెప్పండి. ఇప్పుడు బయట భర్త నానా టెన్షన్ మీద తిరిగి వస్తాడు, ప్రేమగా ఒక గ్లాస్ మంచినీళ్ళు అయితే అక్కడ ప్రేమగా కనపడుతుంది కదా. వాళ్ళు కూడా ఏమంటారు, పొద్దుగాల నుంచి నువ్వు వదిలిపోయిన షెడ్డి, నువ్వు ముడ్డి గిడ్డి అన్ని మేము కూడా శుభ్రం చేస్తున్నాం, మేమైనా ఖాళీ తుడుచుకుంటాడు, ఇంట్లో ఖాళీ ఉంటున్నాం. మానేమనండి సార్, కాదని పిల్లలు పుడితే పిల్లల చాకిరి, ఒక పూట పిల్లల్ని కూర్చోబెట్టి భోజనం తినిపించలేరు మీరు సరిగా. ఓ అట్లా పోయి వచ్చి సరే సరే కావాలంటే మొత్తం ఉద్యోగాలు సద్యోగాలు అందరూ వదిలేస్తారండి, ఇంకా అదే పని మీద ఉంటారు. మరి అప్పుడు ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, ఫుడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది, మీరు ఎవరు తీసుకొస్తారు? బట్టలు ఉతుకుతానికి పోగాను, ఇల్లు ఉపుతానికి పోగాను, వంటలు పెడతానికి నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు ఇల్లు శుభ్రం 5 మనుషులు లేదా 6 మనుషులు చేయాల్సిన పని ఒక్కతే చేస్తుంది సార్. కాదనిలే కదా. ఇప్పుడు చాలా మంది మన సిటీలోనే చాలా మంది ఏంటంటే ఇండివిజువల్ గా స్టడీ పర్పస్ మీద వస్తున్నారు. మరి స్టడీ పర్పస్ మీద వచ్చినప్పుడు ఆ పురుషుడికి ఎవరు సేవ చేస్తున్నాడు? ఆడదాడే ఉతుక్కుంటున్నాడు, ఆడదాడే గీక్కుంటున్నాడు, ఆడదాడే తోముకుంటున్నాడు. మరి అప్పుడు ఎవరు చేస్తున్నారు? అది కొద్ది రోజులే కదా, మొత్తం కాదు కదా. అవునండి, అయితే మానేమనండి, పెళ్లి చేసుకోవడం మానేమనండి, ఏ సమస్య ఉండదు కదా. ఇప్పుడు లేడీస్ పెళ్లి చేసుకోవడం మానేస్తారనుకో ఏ సమస్య ఉండదు, ఎవరి దాంట్లో హ్యాపీ. అయ్యో అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి. మరి అన్నీ కావాలంటే ఎలాగ సార్? ఇప్పుడు భార్య అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? భార్య అంటే కాదండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మెంటాలిటీ ఒకటయ్యి కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలాగా ఉండాలని చెప్తున్నాను మేము చెప్పేదండి. కలిసి ఉండమంటున్నాం అండి, కలిసే ఉండమంటున్నాను మేము. విడిపోయి మీ పద్ధతిలో భార్య అంటే ఇలా ఉండాలి ఏమైనా ఉందా సిద్ధాంతం? ఏమండి నేనే కాదండి, ఎవరు చెప్పలేరండి అది. ఎందుకంటే ఒక భార్య భర్త ఒక గదిలో ఏం చేస్తున్నారు అనేది నేను ఇలా 100% చెప్తున్నానండి, ఎవ్వరూ చెప్పలేమండి. అది ఒక భార్య భర్తగా తప్ప మూడో వ్యక్తికి తెలియదండి. సంఘం పెట్టారు కదా మీరు, చెప్పండి ఎంతమంది ఉండడానికి? దగ్గర ఒక 5-6 వేల మెంబర్స్ ఉన్నారు. ఎంత మీకు మీ దగ్గరకు వచ్చే కేసులు ఎలా అంటే వాళ్ళ ముచ్చట చెప్తానికి వస్తారు కదా? అవునండి. ఎలాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి? ఎలాంటి కేసులు అంటే 145% వరకు కూడా అత్తమామలు వేధిస్తున్నారు. అత్తమామలు వేధించేది ఎవరిని? పురుషునండి. అత్తమామలు కూడా వేధిస్తారా? అత్తమామలు కూడా రిటర్న్ గా. ఒకప్పుడు అత్తమామల వేధింపులు కోడలకు ఉండే, ఇప్పుడు అల్లుళ్ళకి కూడా అత్తమామల వేధింపులు బామర్దులై మొత్తానేనండి. ఇప్పుడు ఒక భార్య ఒక కేసు పెట్టిన తర్వాత నెక్స్ట్ మినిట్ జరిగేది ఏంటంటే బామర్తోడు వెళ్ళి బాగుంటాడు, కొట్టుడే వీలైతే చంపేస్తాడు. ఆస్తుంది అనుకోండి, ఈ బామర్దులు వీళ్ళ తాలూకోళ్ళు వీళ్ళందరూ కలిసి మాలో ఉన్న కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా కలిసి ఒరే బాబు ఆస్తిని మనం పని చేసుకుందాం అని లేపేది అన్నవాళ్ళు కూడా ఉన్నారు.
ఇవన్నీ మీ దగ్గరికి ఆ, ఎందుకంటే నేనే పడుతున్నానండి, ఎవడో ఎందుకంటే నేనే పడుతున్నాను ఇది మీ సమస్య. అన్నదమ్ముల సమస్య. ఆ. మరి మీరు పెళ్లి చేసుకురు కదా, పెళ్లి చేసుకుంటే నాకు ఆశ ఇవ్వకూడదు. అదేంది? మరి అదేంటంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏంట్రా నీకు భార్య పిల్లలు లేరు కదా ఇచ్చే ఏం చేస్తావు ఆస్తి? మరి నేను తినకూడదు, నేను తినకూడదు, నా భార్య తినకూడదు. ఇదిగోండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి, కమిషనర్ ఆఫీస్లో కేసు పెట్టాము. చూస్తాండి కమిషనర్ గారు పిలిచంటే బాబు మేము నీ తమ్ముడిని చంపించి ఒక సెకండ్ ఇచ్చి షాలో కప్పి దండేసి పంపించారంట ఆయన. ఇదిగోండి స్టేట్మెంట్ మరి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ అండి. ఓకే, మరి పిలిచిన మరి పోలీస్ స్టేషన్ ఎందుకు ఉందండి? పోలీస్ స్టేషన్ పిలిచి మరి బోత్ పార్టీస్ పిలిపించి న్యాయం చేయాలి కదండి. అదే సివిల్ కేసు అన్నారేమో, అసలు విషయం అంటే సివిల్ కేసు అంటే సివిల్ కేసు కరెక్టే. రేపు పొద్దున్న మా ఆయన నన్ను చంపడం కానీ చంపేయడం ఉండే అప్పుడు ఇది సివిల్ కేసు అవుద్దా? అప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఎవడున్నాడండి? ఎవడో లేడు కదా సార్. ఇప్పుడు యూట్యూబ్లో చూడండి ఎంతమంది అన్నలో తమ్ముని చంపేతలేదు, తమ్ముళ్ళు అన్నలు చంపేతలేదు. ఎవరైనా ఆస్తుల కోసం తండ్రిని కూడా చంపుతున్నారు. మరి ఇంకేంటి సార్, 2000 పింఛన్ కోసం కూడా చంపుతున్నారు. మరి ఇంకేంటి సార్, మరి ఆ చంపినకి రక్షణ ఏది? అంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలండి? మేము న్యాయం అడుగుతున్నాం సార్. మా దగ్గర డబ్బు లేదు ఖర్చు పెట్టుకోవడానికి. డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తాం? మరి మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయం దొరికిందా ఇప్పటికే? ఎక్కడ దొరికిందండి? పెట్టారు కదా సంఘం, ఎప్పుడు పెట్టారు? సంఘం పెట్టామండి, ఇప్పుడు 2014లో పెట్టామండి. పెట్టినా సరే మాకు న్యాయం జరుగుతుందా అనేసి మళ్ళీ మేము పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ చేసామండి. ఏ పార్టీ? ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీ. ఫస్ట్ అయితేనేమో ఫస్ట్ ఏమో భార్య బాధితులు, అత్తాడపడుచులు, వదిన మరదళ్ళు మరియు తోటిగోడలు పొలిటికల్ పార్టీ అని పేరు పెట్టామండి. అది ఎక్కడంటే విజయవాడలో స్టార్ట్ అయిందండి, మీకు యూట్యూబ్లో కూడా కనపడుతుందండి. ఓకే. అయితే ఆ పార్టీ పెట్టిన తర్వాత చాలా మంది ఆ పార్టీలో రావడానికి జరిసారండి. సార్ పేరు మారుస్తే మేము వస్తాం అన్న తర్వాత ప్రజా యువశక్తి పొలిటికల్ పార్టీగా మార్చామండి పార్టీ. ఎందుకంటే కొంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మరి ఏమైనా భార్య భారతిలో డే ఏమైనా జరపపోయారా? మహిళా దినోత్సవాలు డే జరపడానికి మా వాళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా ఆ డే మేము జరుపుతాం. కానీ ఈరోజు చెప్పాలంటే, ఈరోజు వాస్తవం చెప్పాలంటే భార్య బాధితుడు 100% గ్రేట్ అండి మా దృష్టిలో. అవ్వడం గ్రేట్ అంటారు? అవ్వడం గ్రేట్ అండి. ఎట్లా అంటారు? ఎట్లా అంటే బాధ్యతలు ఉండవండి అడిగండి. సంపాదించుకున్నంత వరకు సంపాదించుకుంటాడు, సంపాదించుకోవడం లేదనుకోండి హ్యాపీగా ఇంట్లో కూర్చుని సంపాదించుకొని కూర్చుని తింటారండి. ఇప్పుడు మీరు డిమాండ్ ఏం చేస్తారు? మా డిమాండ్స్ అన్ని ఇచ్చేస్తాను. ఒక నిమిషం. మాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మా డిమాండ్స్ ఆల్రెడీ ప్రెస్ కూడా మేము రిలీజ్ చేసామండి. టీవీ నైన్, ఎన్టీవీ అందరికీ కూడా చెప్పాడు మా డిమాండ్స్ అండి. మావి 13 డిమాండ్స్ అండి. 13 డిమాండ్స్లో మేము అడిగేది ఒకటేనండి. ఇప్పుడు దాకా ఎన్నో రకాల ఇది చెప్పండి ఒకసారి ఛానల్. 498 పెట్టిన తర్వాత, 498 గృహహింస పెట్టిన తర్వాత కేసు తేలకపోయినా సంవత్సరం దాటిన తర్వాత మాకు కోర్టు ద్వారా విడాకులు మంజూరు చేసి రెండవ వివాహానికి అనుమతి అడుగుతున్నాం. రెండవ వివాహం? అవునండి. మరి మొదట బాధ పెట్టింది మహిళనే. అవునండి. మళ్ళీ వచ్చేట మళ్ళీ అయితే పరిస్థితి ఏంది? మేము అడిగాము, అంతేగాని మేము చేసేసుకుంటాము అనట్లేదు. ఓకే. మీ మనసులో అంటే మీ ఇంట్లో బాధ ఉంది, ఇప్పుడు ఇల్లు గడవాలి బయట గడవాలి రెండు గడవాలి అని కొంతమంది ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు కదండి, జనాలందరి గురించి మేము తయారు చేసిన ఇదండి డిమాండ్స్. నెక్స్ట్ 498 గృహహింస తప్పుడు కేసు అని తేలితేనండి భార్య తల్లిదండ్రులకు కూడా శిక్షలు విధించమని చెప్తున్నాం అండి. తల్లిదండ్రులు ఎందుకు లాగుతున్నాం అంటే మరి తల్లిదండ్రి కోఆపరేషన్ వల్ల కూతురు భర్త కొట్టినా నేను కొట్టినా అనలేదండి, మీకు ఇక్కడ అదే చెప్తున్నాను. గృహహింస అనేది తప్పుడు కేసు అని తేలితే అందనే కాదు. సపోర్ట్ చేస్తేనే అని ఉందా, లేకపోతే సపోర్ట్ చేయకపోతే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ లేకుండా భార్యకు అంటే తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పరిస్థితి ఆగమే మరి లేదండి. తల్లిదండ్రులు లేకపోతే అవునండి. తల్లిదండ్రులు ఎందుకున్నారండి? అమ్మాయి జీవితాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగ కాదమ్మా ఇలాగని చెప్పి ఒక 10 మాటలు చెప్పి పంపించుకోవాలండి. అందుకే కూతురు జీవితం చక్కబడాలి. అవునమ్మా కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది, నువ్వు ప్రతి దానికి ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అనుకో మేము చేసేది ఏముండదు చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాలని జ్ఞానం వస్తుందండి. అంటే నీకు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏళ్ళ సలహా ఇస్తున్నారండి. ఒకవేళ తన్నారనుకో వచ్చాయి, ఇలా తిట్టారనుకో వచ్చాయి, తర్వాత సగం మనం చూసుకుందాం. ఏమన్నా అన్నాడా? అది మేము మా పాపను బంగారంలో పెంచామండి అంటే వీళ్ళేమో బంగారంలాగా పెంచుతారు, ఇక్కడ ఈయన మాత్రం బురదలో దొల్లించి పెంచుతారు అంతే. చిన్నప్పటి ఒక మాటలు కూడా పెంచామండి. అదేనండి. కానీ ఈయన మాత్రం బురదలో దొల్లించి అందులో దొల్లించి పెంచుతారా?
వాళ్ళు మాత్రం బంగారం మీద వెండి మీద అంటే పూల పాట మీద ఒక్కగానొక కూతురును పెంచామంటే ఎవరికోడు పనికి వాళ్ళకి త్యాగం చేశాను జీవితం. ఎందుకు చెయ్యాలి? అదే అంటున్నాను, పనికి మాలినోడికి ఎందుకు చెయ్యాలి? పనికొచ్చేవాడు దొరికేదాకా వెయిట్ చేసి చెయ్యండి. ఎవడైతే అంటే అదే కట్నం తీసుకోవడం అలాంటి వాళ్ళు చూసి చేయండి. అయితే టైం వేస్ట్ అవుతుంది, సంవత్సరం టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు నేను భార్య అదే అంటే మ్యారేజ్ బ్యూరోలో కూడా తిరుగుతున్నానండి. మ్యారేజ్ బ్యూరోలో తిరగడం కారణం ఏంటంటే అసలు ఏంటి సమస్యలు దేని గురించి వస్తున్నాయంటే అయితే గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, లేదు ఆస్తి పాస్తులు దండిగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏ మకానికి కూడా లేనుడు అనుకోండి, వద్దమ్మా మాకు ఈ సంబంధం వద్దు, ఇంకో సంబంధం చూడండి. ఓకే నెక్స్ట్ భార్యలు ఎన్ని కేసులు పెడితే అన్ని కేసులు కూడా కోర్టుకి అటెండ్ అవ్వమంటున్నాం అండి. వాళ్ళు కూడా రావాలి మరి, అంతే కదండి, కేసు పెట్టిన తర్వాత రావాలిగా. కేసు పెట్టి ఇంట్లో ఉండొద్దు, వాళ్ళు కూడా వచ్చేసి మరి మాకు టైం వేస్ట్ అయింది, మరి వాళ్ళకి టైం వేస్ట్ అవ్వద్దా? మరి దాని విలువ మరి మాకు తెలుసు కానీ వాళ్ళకి తెలియట్లేదండి. నెక్స్ట్ మేము అయితే ఒక వాయిదా కానీ 2 వాయిదాలు కానీ అవకాశం ఇవ్వండి. 3వ వాయిదా నుంచి రాకపోతే ఖచ్చితంగా కేసు తీసాము. ఎన్ని కేసులు అయినాయి? 12 కేసులు అండి. 12 కేసులకు నెలలో రోజు పోవాల్సిందేనా? లేదు అంతే, మరి రావాలి కదండి. అంతే వాయిదాల ప్రకారం అమ్మచ్చేది కాదండి. మరి అవన్నీ చూసి చంది ఇవన్నీ చేసినప్పుడు నెలలో 12 రోజులు పోవాలి. అంతే కదండి, 12 రోజులు పోవాలి. మరి మాకు ఉద్యోగాలు ఎవడతాడండి? మీద స్టాంప్ భార్య బాధితుడని. మరి అంతే కదండి. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తే బాబు నాకు రేపు ఒక్కరోజు సెలవు కావాలంటే ఆడు 44 సెట్టా పొద్దులు అడుగుతాడు. మరి అలాంటి 12 రోజులు మరి అదే 12 రోజులు నాకు కావాలంటే ఎవరెత్తారండి ఉద్యోగాలు? నెక్స్ట్ ఎంసీ డివిసి చట్టం నుంచి పూర్తిగా రద్దు చేయమంటున్నాం అండి. ఎందుకు రద్దు చేయమంటున్నాం అంటే ఈ రోజుల్లో చదువుకున్న లేడీకైనా చదువులేని లేడీకైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తున్నారండి. జాబ్లోనండి. ఏ షాప్కి వెళ్ళినా సరే మహిళలే ఉంటారు. రిసెప్షనిస్ట్ స్టార్ట్ చేస్తే సెక్రటరీ దాకా. అవును అంతేనా? అప్పుడు మరి మగాడేమో అదే ఎన్ని చదువుకున్న ఆడవాళ్ళకు కన్జంప్షన్ ఏమని అంటున్నావు? చదువుకున్నా చదువుకోలేకపోయినా సరే మేము అసలు డొమెస్టిక్కే తీసామంటున్నాం అండి. డొమెస్టిక్ అంటే ఎంసీ అండి. మెయింటెనెన్స్ వద్దు. మెయింటెనెన్స్ మేము ఇప్పుడు మాకే గతి మోక్షం ఉంటలేదండి. మేము ఇక్కడ లాయర్కి అవ్వాలి, పోలీసు వాళ్ళకి అవ్వాలి, ఇంకా ఎవరన్నా రాజకీయ నాయకులు తీసుకెళ్తే వాళ్ళకి అవ్వాలి, అందరికి అవ్వాలి. లాస్ట్ మీకు కూడా మీరు చూసుకోవాలి కదండి. మరి ఎన్ని కావాలంటే మాకు ఏదైనా ఒక బ్యాంక్ ఇవ్వండి, రోజుల్లో బ్యాంకులు తెచ్చుకుంటాం, డ్రా చేసుకొని మరి అంతే కదండి. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఉందండి, ఇది ఉంటే మనం 10 మంది దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకుని తీసుకుంటాం. ఇది లేకపోతే అంతే గుర్తుపట్టరు. అదే నెక్స్ట్ పూర్వము ఈ కేసుల్లో జైల్లో ఉండి అదే ఎంసీ డివిసీల వలన జైల్లో ఉన్న వాళ్ళని మా తోటి సహోదరుని మా అదే ఈ సెక్షన్ అనేది రద్దు చేసి బయటికి వదిలేయమంటున్నాం అండి. పూర్వం ఎవరైతే ఉన్నారో కేసులలో అంటే వాళ్ళ లైఫ్ పడ్డదా? లైఫ్ పడతాం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 2000 వేసారు అనుకోండి, ఒక 6 నెలలు 7 నెలలు ఆగుతారండి. తర్వాత మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేస్తారనమాట. నాకు డబ్బులు ఇస్తలేదండి, మళ్ళీ లోపల పంపిస్తారనమాట. అది ఎంత అయితే ఇవ్వాలో అంత క్యాలిక్యులేషన్ చేసి ఇస్తేనే బయటకు రావాలి, లోపల పంపిస్తారండి. అన్ని రోజులు లోపల పంపిస్తారు. మరి అక్కడ భోజనం తినుకుంటా పడుకోవచ్చు. కరెక్టే. మరి అక్కడైతే పెళ్ళం బాధలు ఉండవు. అదే సార్, అక్కడ పెళ్ళం బాధలు ఉండవు. ఓకే కరెక్టే. ఆడు రేపో మాపో ఇది అంతా వదిలించుకుని బయటకు వచ్చాడు అనుకోండి, రేపు పొద్దున్న పోషణ వాడు పెడతాడండి. మరి ఆడు ఏదో సంపాదించుకోవాలి కదా. గవర్నమెంట్ ఏదైనా ఉచిత పథకం పెట్టమంటావా? నేను గవర్నమెంట్ అంటలేదండి, పెడతామా మరీ మంచిదండి. అదే ఇప్పుడు పెడితే మరీ మంచిది. లేదనుకోండి మాకు కష్టపడడానికి దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. పింఛన్ ఏమంటావా? సరే ఓకే, మీరు అన్నారు కదా. ఇప్పుడు ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్నారా లేదా? అవును ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. మరి ఒంటరి మహిళ మరి ఎందుకు ఇస్తున్నారండి? మరి ఈడు కూడా ఒంటరి పురుషుడే కదా. మరి సరి సమానం అన్నప్పుడు మరి సరి సమానంగా ఇవ్వాలి కదా సార్. అదే అంటున్నా, ఏమంటున్నాం అండి. పింఛన్ కూడా మేము అడుగుతున్నాం. ఒంటరి పురుషుడు ఖచ్చితంగా మాకు పొజిషన్ కావాలండి. నెక్స్ట్ ఇప్పుడు లేడీస్కి ఏ పథకాలు ఏ చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇమ్మంటున్నాం అండి. కళ్యాణ లక్ష్మి లాంటిది మీకు ఇంకా అయ్యి అని మేము అంటలేదండి. ప్రభుత్వం వారు ఏ చట్టాలు పథకాలు అయితే వాళ్ళకి ఇచ్చారో ఓకే సేమ్ చట్టాలు మీకు వర్తింపజేయాలి. మాకు కాదండి, పురుషులకు, బాధితుల సంఘాలు, పురుషులకు బాధిత సంఘాలు, పురుషుల మొత్తానికి. అవునండి, మరి అంతే కదండి. ఇక అప్పుడు మధ్యలో గొడవ పెట్టుకుంటే అది మన ఇష్టం కాదండి. అది వాళ్ళ ఇష్టం. అది గోడ కట్టుకుంటారో లేకపోతే ఏదైనా పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
సార్ నేను అది చెప్పేది అదేనండి. ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ భార్యాభర్తలు జరిగే విషయాలు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇంకోటి ఏంటంటే కేసు పెట్టిన తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటే 3 రోజులు భర్త దగ్గర, 4 రోజులు భార్య దగ్గర పంపించమంటున్నాం అండి. ఇప్పుడు ఎట్లా ఉంది మరి మామూలు? ఇప్పుడు ఎట్లా ఉందంటే కంప్లీట్గా పిల్లలు భార్య దగ్గరే ఉంటారు, హ్యాపీగా ఇక హ్యాపీగా. దానివల్ల రిస్క్ ఏంటంటే ఒరే మీ నాన్న అలా తన్నాడురా ఇలా తన్నాడురా, అక్కడ జరిగిన విషయం లేదు, టోటల్ చెప్తుంటారు ఇక. ఇంకా మామూలుగా కాదండి. మీ నాయన తండ్రి కనపడితే తల్లిని చూసేటోడు, తండ్రి కనపడితే ఆడి చేతులు కత్తి ఉంటే కత్తి పొడిచాయి ఆ స్థాయిలో ప్రిపేర్ చేస్తారు. అది ఓకే. అందుకనే ఏంటంటే 2 రోజులు నాయన దగ్గరకు వస్తే 3 రోజులు కూడా అర్థమవుతాయి, తెలుస్తుంది కదండి. ఓకే ఓకే. ఆ చట్టం కూడా ఇప్పుడు మాకు పిల్లలు కావాలని మేము అనుకున్నాం అనుకోండి, మేము రిట్ వేసుకోవాలి, అమ్మ మాకు పిల్లలు కావాలి, మేము రిట్ ఎందుకు వేసుకోవాలండి అసలు? మనకు కూడా సేమ్ చట్టం వర్తించాలి. అంతే. ఆయన తండ్రి అయినప్పుడు ఆమె తల్లి అయినప్పుడు వాళ్ళ దగ్గర 4 రోజుల నుంచి మా దగ్గర 3 నుంచి అంటారు, అంతేనా? అంతే. అక్కడ కూడా హైయెస్ట్ వాళ్ళకి ఇస్తున్నాం ఒక రోజు, అంతే కదండి. అదే ఇందా చెప్పాను కదా, చట్టాలు పథకాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదండి. ఓకే. అయ్యండి అందులో మాకు ఏ 4 ఇచ్చినా మాకు ఎక్కువ ఏ వయసులో వాళ్ళకి వస్తున్నాయి ఈ ప్రాబ్లం? ఎక్కువ అంటే మినిమం లేటెస్ట్గా మ్యారేజ్లు అవుతాయి కదండి, కొత్తగా పెళ్ళిలో. అంటే మనస్పర్ధాలు ఏంటవా లేకపోతే ఏమన్నా? సరే నేను అదే చెప్తున్నాను, ఏందో ఆ విషయం మనం చెప్పలేమండి. మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి, ఎఫ్ఐఆర్లు పెట్టి ఎంతమంది చంపేస్తలేదండి ఈ మధ్యలో బాగానే జరుగుతుంది, చెప్పలేమండి. అది ఆ ఎఫెక్ట్ ఏంటని మనం చెప్పలేమండి. అది ఇప్పుడు మనం చెప్పగలిగే వరకు చెప్తామండి. బాగుపడితే హ్యాపీ, బాగుపడకపోతే మనం చేసేది ఏం లేదు కదా. మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా మరి? చేస్తున్నాం, మేము కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే. సో మరి ఇంకా మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది మరి? పెరుగుతురా? సంవత్సరానికి ఎంతమంది వస్తారు మీలాంటి సంఘం బాధితులు? సంవత్సరానికి అంటే మేము లెక్క చెప్పలేమండి. అందా రేటు పెరుగుతుంది, సగటు రేటున పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరగదు సార్? ఒక పక్కనేమో భార్యలు పిండేస్తున్నారు, ఒక పక్కనేమో అన్నదమ్ములు అన్నదమ్ములు అక్క చెల్లెలు పిండేస్తున్నారు. ఏం చేస్తారండి? అంటే అమ్మాయి పెళ్లి అయిందంటే ఒక బక్రా దొరికింది అన్నట్టు అయింది. ఖచ్చితంగానండి. ఎందుకంటే గంగాధర రాంబాబు సినిమాలో అంటే అలాగ ఉన్నారని చూపించారండి. అక్కడ ఆ లేడీ ఏముంటుందండి, మగాళ్ళు కావాలి. ఎందుకు కావాలి? పెన్షన్లు ఇవ్వడానికి. ఓకే. వాళ్ళ దృష్టిలో ఓకే. అంటే ఎంసీలు డివిసీలు పొందాలి. అమెరికాలో ఎక్కువ ఇవే చట్టాలు ఉన్నట్టుంది. ఏమో సార్, మన ఇండియా గుండె గుబేలు అయినట్టుంది. అవును సార్, ఒక చోట అదే డెవలప్మెంట్ కావాలంటారు మరి. అమెరికా డెవలప్మెంట్ కావాలంటారు చాలా మంది. సార్ చాలా మంది మనకు అవసరం లేదండి. మనం కోరుకునేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడేమో వాళ్ళకేమో ఆమె పెళ్లి చేసుకుందాం మేము మొదటి భార్య ఏం సార్ నాకు అసలు ఇంకా ఈ వస్తువు నాది కాదన్నప్పుడు మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకున్నాం ఇబ్బంది పెట్టినట్టుంది. అంటే ఓన్లీ ఇదే ఇబ్బంది, కాల్చటాలు లేకపోతే ఇంటికి రాగానే సీరియస్ కావటము, నువ్వేదో నిన్ను చూడాలి. కాల్చడాలు అంటే మనకు నచ్చవండి. కొట్టారు ఎప్పుడన్నా? కొట్టలేదు. ఏం కొట్టలే. బాగా చూసుకున్నా? బాగా చూసుకున్నా. భార్య అన్న తప్పదు కదండి. అరే అందరు తప్పదని చూసుకున్నా మామూలుగా? ప్రేమ మీ సైడ్ ప్రేమతో మాట్లాడేదా? అదే కదా సార్, ప్రేమగా మాట్లాడితే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? మీరు నేను ప్రేమగానే మాట్లాడి ఉన్నాను. తాగేది ఏమన్నా మందే? నాకు అసలు ఏ అలవాటు లేవు. ఏ అలవాటు లేకపోతే ఎందుకు ఇబ్బంది పెట్టింది అంటారు మిమ్మల్ని? అదే చెప్తున్నాను కదండి, ఎవరి మైండ్లో ఏముందో ఎవరైనా చెప్పలేమని చెప్తున్నాను కదండి. అసలు నాకు ఈ రోజు కూడా అలవాటు లేదండి. మందు కానీ కనీసం పేకలో ఎన్ని మొక్కలు ఉంటే కూడా తెలియదు నాకు. రాముడు మంచి బాలుడే కానీ భార్య బాధితుడు అటవా? ఏమో సార్, మనకు ఆ స్టోరీలు వద్దు సార్, పాత స్టోరీలు మనకు వద్దు. ఇప్పుడు నడిచిన స్టోరీ మనం మాట్లాడుకుందాం. ఏం చెప్తారు మా టీవీ తరపున బాధిత సంఘాలకు? బాధితులు కూడా చెప్తున్నాను అండి, దయచేసి ఎవరో కూడా వ్యసనాలకి కానీ ఆత్మహత్యలు కానీ చేసుకోవద్దని చెప్తున్నాం అండి. మీరే వెనకాల మేము ఉన్నాం. మీరే ఉదాహరణ అంటారు దానికి? నేను ఇదిగోండి ఇంకా ఇంతేనండి. నాకు 44 years, మీకు 60 సంవత్సరాలు అని అడుగుతారండి. అయిపోయింది, ఫినిష్. కింద మర్చిపోతున్నాయి, పైన మర్చిపోతున్నాయండి. ఇప్పుడు ఎంత? 44 అండి. 44. 10 సంవత్సరాల స్ట్రగుల్. 2004 to 2014 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల స్ట్రగుల్. 12 సంవత్సరాల స్ట్రగుల్. తర్వాత ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అంటే చేతిలో రూపాయలు లేదు. మా అన్నయ్య ఆస్తి అడుగుతుంటే వాళ్ళ పైగా వీళ్ళు ఒకటి ఇదో రామాయణం అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు మేనేజ్మెంట్ అవుతుంది. మా అన్నయ్యేమో కరాటే బ్లాక్ బెల్ట్ అండి. అయితే ఆయనేమో పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ భార్య బాక్సరు, ఈయన కరాట. అవును సార్. సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్? నీకు న్యాయం కావాలా, డబ్బులు పెట్టి కొనుక్కో. ఓకే.
మేము చెప్పేది ఒకటే, నీకు న్యాయం కావాలి, డబ్బులు పెట్టి కొనుక్కో. ఉన్నాయి, డబ్బులు డబ్బులు ఉన్నాయా? లేవా, ఆ. గొద్దాను మూసి కూర్చో. మీకు పక్కాగా చెప్పాలండి. చట్టం నీ మీద పూర్తిగా వర్తింపజేస్తుంది అంటారా? అంతే కదండి మరి. చట్టం ఎందుకుందండి? క్యాష్ సంపాదించుకో. ఇప్పుడు కొంతమంది నేను అనకూడదండి, కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నారు, అడుక్కు తిని స్టేజీలో ఉన్నవాడు డిపార్ట్మెంట్ వదిలేతలేక ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు. తెలియజేయటలేమో వాళ్ళ తెలివితేటలు అట్లున్నాయో. అవునండి, దొరికినట్టు లాక్కుంటున్నారు. తప్పే ఉంది. మొన్న సీఏ గారిది అదేదో ఒక ఇష్యూ జరిగింది, అది మీకు యూట్యూబ్లో తెగ ఇదయింది, రూరల్ అయింది. ఎంతమంది లేరు సార్. నా కేసులో అదే అది తీసుకురావడం మర్చిపోయాను, లేదా అది కూడా చూపిద్దాను. మీరు బాగా ఇచ్చుకున్నారా? మీరు బాగా ఇచ్చుకున్నారా? మరి ఇచ్చుకుంటేనే కదా ముందుకు వెళ్తాం. ఇచ్చుకోకపోతే అసలేనే మా ఎస్ఐ గారు ఎలాంటి వాళ్ళు అంటే రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తారన్నమాట. అలాంటి ఆయన మరి దీపావళి ముందు దీపావళి జరుపుకున్నాం, అది స్టేట్మెంట్ తేవడం మర్చిపోయాను, లేదా ఆ వ్యక్తి కూడా చూపిస్తామండి. దీపావళి ముందు దీపావళి సిబిఐ పట్టుకున్నారు, దీపావళి ముందు దీపావళి చేసుకున్నామండి. సరే, ఇప్పుడు ఆయన ఫ్రాడ్ చేశాడని తెలిసినప్పుడు మరి కేసులు ఎందుకు పెట్టలేదంటారా? కేసులు ఎందుకు ఉంచారు? ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణ జరిగింది, మరి నా మీద తప్పుడు ఆరోపణ జరిగినప్పుడు మరి ఆ కేసు తీసేయాలి కదా మరి కోర్టు. ఓకే, ఒక తప్పుడు ఆరోపణ అన్నప్పుడు తీసేయాలి, కేసు అలాగనే కంటిన్యూ అవుతుంది. కేసు కంటిన్యూ చేస్తున్నారండి. ఎందుకు అంటే ఆడు తప్పుడు అవుతాడు, నీ కేసు నీదే అంటే తప్పుడు మనిషి కేసు పెట్టినా తప్పుడు కింద వ్యవహరిస్తుందండి కోర్టు కూడా అండి. సో మీరు ఎప్పుడన్నా కలుస్తారా మరి? మీ బయట సంఘాలు ఉన్న గ్రూప్స్ వాళ్ళు ఎప్పుడన్నా కలిపి సెలబ్రేట్ చేసుకుంటారా? మాకు ఈ ఆదివారం కూడా మీటింగ్ ఉందండి. ఆల్రెడీ నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చామండి. పార్టీ పెడతారు కదా మరి, టికెట్లు వాళ్ళు మీరే నిలబడతారా? టికెట్లు ఏమండి, భార్య బాధితులు అంటే భార్య చేత హింసింపబడే వాళ్ళు అంటే ఎవరండి? అమ్మా నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. బాగానే ఉంది అట్లయితే. అది ఇప్పుడు 498 పెడుతున్నారు, మీరు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేయండి. 498లో తల్లిదండ్రులు పెడతారు, అన్నదమ్ములు పెడుతున్నారు, మొత్తం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ, మరి అక్క చెల్లెలు పెడుతున్నారు. ఇంకా వీలైతే ఇంకా ఆమెకి తెలిస్తే ఈ భర్తకి ఎంతమంది అయితే ఫ్రెండ్స్ కూడా తిరుగుతున్నారు వాళ్ళని కూడా పెడుతున్నారు. అదే మరి ఎవరు సాయపడద్దు మరి, వాళ్ళు కూడా భార్య పోతే లెక్కలకు వస్తారుగా. మీ పర్సంటేజ్ బాగానే ఉంది. నేను పర్సంటేజ్ గురించి మాట్లాడుతాను సార్. పర్సంటేజ్ సరే, మీరు ఓట్ల పర్సంటేజ్ అన్నారు బాగానే ఉంది. ఇప్పుడు భార్య బాధితులు కోట్ల అమ్మట తిరుగుతున్నాడు, వీడికి చట్టాలు ఏమి లేవు, ఒప్పుకుంటారు కదా. మరి ఈ భార్య బాధితుడు వెళ్ళి ఓటు వేస్తలేదా? ఓకే ఓకే. ఇప్పుడు ఏదో భార్యకు నచ్చితే ఎవరితో తిరిగి వచ్చాను చట్టం కూడా ఒకటి వచ్చింది, మరి మంచిగా ఉంది అది. మరి మేము తీసేయమన్నా, ఇప్పుడు పెళ్ళిని మానేయమంటున్నాం అండి. భార్యలే ఎంతమంది తిరగచ్చు అన్నప్పుడు చట్టాలు ఎందుకు? అదే భర్త పోయి వేరే దగ్గర ఉంటే భార్య పోయి చెప్పు తీసుకొని కొట్టింది తిట్టింది అనేది బాగా వైరల్, బాగా హైలైట్ చేస్తున్నారు కదా దాన్ని. మరి భార్య తిరిగిందని చూపిస్తే హైలైట్ చేస్తలేదండి. భార్య ఇష్టపూర్తిగా పోవచ్చు అట. అది మరి భర్త కూడా ఇష్టం ఉంటుంది కదండి. అదే అన్నానండి, 2 వైపులు చూడమంటున్నాం అండి. మీకు సమన్వయం కావాలి అంతేనండి. అంతే, చట్టాలలో వాళ్ళకి ఎట్లుందో మాకు అట్లే ఉందా అని అంటారు. అంతే మరి అలాగే అమ్మంటున్నాం అండి. ఇప్పుడు ఓట్లు వేస్తున్నాం అండి, లేడీస్ ఒకటే ఓట్లు వేస్తుంటే రావట్లే కదండి, జెంట్స్ కూడా వేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారండి చట్టాలండి? సో లేదా పని చేయమనండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మగవాడు పుట్టకూడదని ఒక ఆర్డర్ ఇచ్చేయండి, ఫినిష్. ఇంకా ఏ బాధ లేదు, పని లేదంటారా? అంతే కదండి. మరి ఇక చట్టాలు అక్కర్లేదు, ఫీజులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. రాబోయే రోజులలో పురుషు అనగానే కథం దొరికారు అన్నట్టు. మరి ఇప్పుడు అదే కదండి కనపడేది. పురుషులు కనపడితే శాంతం 4 వైపులో నాకడమే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కార్లో తిరుగుతుండా, ఫస్ట్ అడిగేది అదే కదండి. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఏం చేస్తాడు? మా అబ్బాయి సాఫ్ట్వేర్ అయిపోయాడు. ప్లాట్ ఉందా, ఇల్లు ఏమన్నా ఉందా, ఊళ్ళో ఏమన్నా పొలం ఉందా? ఇప్పుడు సాఫ్ట్వేర్ అమ్మ నాన్న ఉండరా లేరా, అక్క చెల్లెలు ఉండరా లేరా, ఒక్కడేనా? అన్ని మామూలే కదండి. ఇదిగోండి, ఇది నా పర్సనల్ స్టోరీ అండి, అంటే నా పర్సనల్ కాదండి, ఇలా జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎవిడెన్స్ అండి. నాకు 4 సంవత్సరాల పంట అంటే 8 పంటలు డబ్బులు రావాలండి. ఓకే. నాకు నా చేలో కొబ్బరికాయలు ఉన్నాయండి. నా తల్లి ఇది కూడా నా పేరు మీద వీలునామా రాసిందండి. ఈ వీలునామా కూడా చల్లదంట. మరి వీలునామాలు చల్లకపోతే మరి వీలునామా రాయించాలి, మరి ఎలా పెడుతున్నా నాకు అర్థం కాలేదు. చల్లని దానికి ఎందుకు చట్టబద్ధత అంటారా? ఇప్పుడు చట్టంలో వీలునామా చెల్లిద్దని రాశారండి. మరి ఇప్పుడు వీలునామా చల్లదంటే ఎందుకు అవసరం? అమ్మ బాబులు చూడక్కర్లేదు, అమ్మ బాబులు రాసి రంపాన్ని పెట్టి పిండిసినా తప్పలేదు. కానీ భార్యాభర్తలు మాత్రం సంగనకపోవాలి.
భార్య బాధ్యత తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డబ్బులు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. ఓకే, వాళ్ళు రాసిచ్చింది మాత్రం కుదరదు. మా అన్నయ్య పేరు వచ్చండి జిఎస్ గోపాల్ రెడ్డి అండి. ఆయన ఇక్కడ వైఎంసీ నారాయణగూడ దగ్గర కరాటే క్లాస్ చెప్తారండి. ఇక్కడేమో ఉండేదేమో ముషీరాబాద్ దగ్గర గాంధీనగర్ ఉంది కదండి, అక్కడ ఉంటాడండి. ఓకే, ఏంటంటే రేపొద్దున్న ఈ ఆస్తి గురించి నన్ను చంపడానికి కానీ చంపించడానికి కూడా వెనకాడాడు అని స్టేట్మెంట్ అండి. ఇది మీరు ఇస్తుండ్రు. ఇదేమో వెనకాలేమో మీ బ్రదరే, సొంత బ్రదర్ అండి. అంటే మీకు భార్య లేదు, ఎవరు లేదు, నీకెందుకు? నాకు భార్య ఉందండి, రెండో భార్య. ఫస్ట్ భార్య అంటే దానిని బేస్ చేసుకుని ఇక్కడ పడుతున్నాడు దెబ్బండి. ఓకే ఓకే, ఇవన్నీ మీకు చాలా న్యాయాలు కావాలి. ఇప్పుడు మీకు ఆస్తిలో అన్నదమ్ముల నుంచి బాధ నాకు కాదండి, నాలాంటి వాళ్ళకి ఫస్ట్ ఉంది, మీలాంటి వాళ్ళు కూడా ఇలా ఊరు అంటారు. అవునండి. సో ఓకే అండి, బాలాజీ రెడ్డి గారు, సో మీ యొక్క ఆవేదన చూస్తుంటే మీరు మరి చట్టాల వల్ల స్పందన ఐడియా ఉంది మీకు, ఎంత బాధపడ్డారో స్పందనకి ఇచ్చామండి. ఇదిగోండి, ఇది నా తల్లి నాకు రాసినటువంటి వీలునామా అండి. ఓకే, ఇదిగోండి మా మదర్ నాకు రాసినటువంటి వీలునామా అండి. ఒక ఇల్లు 1 ఎకరం పొలం నాకు వీలునామా రాశారండి. ఇది చెల్లదండి అండి, ఎందుకంటే దీని ఒరిజినల్ కూడా దొంగతనంగా పట్టుపోయాడండి. ఆస్తి దస్తావేజులు నేనేమో తెలిసి చచ్చిపోయి నేను ఎడుతున్నానండి. వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళేమో ఆస్తులు ఆస్తులలో వాళ్ళు. అవునండి. అమ్మ ప్రేమతో మీరు. అవునండి. అంతేనా? అంతే కదండి. సాక్ష్యాలతో ఈ రోజు నా తల్లి వాయిస్ సాక్ష్యాలు ఉన్నాయండి, అవి కూడా వినిపించమంటే వినిపిస్తారండి. తొందరలో మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, పీపీఎస్ తాడేపల్లి కూడా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టామండి. అందులో కూడా మేము తీసుకుంటున్నాం. బాగా అవేర్నెస్ వచ్చారు ఒక్క దెబ్బతోటి. వస్తారండి, ఖచ్చితంగా వస్తారండి, ఇంకా వస్తారండి. సో ఇదండి మరి భార్య బాధితుల సంఘం ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షులు బాలాజీ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం. భార్యతోటే కాకుండా మరి సొంత అన్నదమ్ముల చేత కూడా ఆర్థికంగా నష్టపోవడమే కాదు, జీవితం కూడా మరి దారదత్తం అయింది. డబ్బులున్న వాడికి న్యాయం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఇలాంటి విచ్చలవిడితనం ఎక్కువ పెరుగుతుంది కనుక పురుషులకు కూడా, బాధితులు కాకుండా పురుషులకు కూడా సమాన హక్కు అటు చెప్తూనే ఉన్నాం. అవనిలో సగము అన్నిట్లో సగం అనుకున్నప్పుడు మరి పురుషుడు కూడా సగం ఉన్నట్టు కదా, ఆ సగంలో ఉన్న పురుషుడు కూడా అన్ని చట్టాలు వర్తింపజేయాలని వాళ్ళ యొక్క డిమాండ్లతో ముందుకెళ్తున్నారు. చూస్తున్న విధంగా లక్ష్యం సమాజం.